ఓకే. చాలా భయంగా ఉంది. ఫస్ట్ టైం నేను తీసుకోవడం. సో, ఐయామ్ నాట్ వర్తీ టు స్టాండ్ బిఫోర్ యూ. సో, ఇక్కడ నుంచోవడానికి అర్హుడిని కాదు. కానీ ప్రభు ఆ అంకుల్ చెప్పారు ఇట్లా అంటే ఇది మీకోసం కాదు. మీకు ఆల్రెడీ ఇదంతా తెలుసు క్వైట్ టైం గురించి. సో, నేను ఇంకా ఎక్విప్ అవ్వడానికి నాకు ఇచ్చాడని నేను ప్రార్థన చేసుకుంటుండగా అర్థమైంది. సో, ఎనీవే మనం గత బుధవారం గాన ధ్యాన సమయాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు క్వైట్ టైం మౌన ధ్యాన సమయం, దేవునితో వ్యక్తిగతంగా గడిపే ఆ సమయం గురించి ధ్యానం చేద్దాం. ఓకే. సో క్వైట్ టైం మనందరికీ తెలుసు అనమాట. క్వైట్ టైం అనగానే మనం క్వైట్ టైం అనే పదంలోనే మనకి క్వైట్ అనేది అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో క్వైట్ అంటే ఏంటి? ఏ పీస్ఫుల్ ప్లేస్ అనమాట. అంటే కామ్గా ఒక ప్రశాంతమైన ప్లేస్ని మనకి చూపిస్తూ ఉంది. లేదా ప్రశాంతమైన ఒక వాతావరణాన్ని మనకి చూపిస్తూ ఉంది. టైం టైం ఏం ఇండికేట్ చేస్తూ ఉంది అంటే టైం స్పెంట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్. సో దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా సమయం గడిపేదాన్నే మనం మౌన ధ్యాన సమయం అంటాం. సో నిర్వచనం మనం ఇలా చెప్పుకోవచ్చు. ఒక నిర్దిష్టమైన సమయం అనగా మనకందరికీ తెలుసు కదా, మార్క్స్ వార్త 1:35 ఇంకా చాలా చీకటిగా ఉండగానే యేసు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళాడు అని. సో ప్రాతకాలం ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకోవాలి. అనగా ప్రాతకాలం ఒక ప్రశాంతమైన స్థలంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, అంతరాయాలు లేకుండా ఉండేది ఆ ప్లేస్ని, అలాంటి పరిసరాలని మనం ఏర్పరచుకోవాలన్నమాట. సో అలాగా ఒక నిర్దిష్టమైన సమయం అనగా ప్రాతకాలం ఒక ప్రశాంతమైన స్థలంలో ఏకాంతంగా ప్రభుతో ప్రార్థన, వాక్య ధ్యానమందు సమయాన్ని గడపడాన్ని మనం మౌన ధ్యాన సమయంగా నిర్వచించవచ్చు. సో ఇది మౌన ధ్యాన సమయం. ఎందుకు ప్రాతకాలం చేసుకోవాలంటే అప్పుడు ఏం డిస్టర్బెన్స్ ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో వ్యక్తిగతంగా హృదయంలో ఉన్నదంతా ప్రభువుకు చెప్పుకోవడానికి కానీ, లేకపోతే ప్రభుని గురించి అర్థం చేసుకోవడం కానీ మనకి నూతనమైన విధానంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఒకవేళ మనం ఎర్లీగా లేకపోతే ఇన్ టైంలో ఒక ప్రాపర్ టైంలో కానీ లేకపోతే అందరూ లేచిన తర్వాత చేసుకున్నట్లయితే మనకి పాత్రలు వాష్ చేసే సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత బయట మామూలుగా సిటీలో ఉన్న వాళ్ళకైతే ట్రావెలింగ్ అవన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట, హార్న్స్ అవన్నీ. సో డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ అయితే హాస్టల్లో ఉన్నప్పుడు మనకంటే ముందే వాళ్ళు లేచిపోతూ ఉంటారనమాట. సో ఆ టైంలో అంతా వాళ్ళకి ప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అరుస్తూ ఉంటారు, లేకపోతే ఫోన్స్ సౌండ్స్ పెడతా ఉంటారు. సో అందుకనే ప్రాతः సమయం అనేది ఇట్లా స్ట్రెస్ చేస్తూ వచ్చారనమాట పూర్వీకులు. సో దీనికి ఈ మౌన ధ్యాన సమయానికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు చేస్తారు అంటే నా అందరికీ తెలుసు. సో ఎవరు చేస్తారు? ఒక విశ్వాసి, ఒక రక్షించబడిన వ్యక్తే చేయగలడు. నార్మల్గా నామకార్థంగా వచ్చేవాళ్ళు ఊరికే ప్రేయర్ చేసుకున్నాం, నీళ్ళు డౌన్ వేసాం, ఏదో ఎవరో అడుగుతారు చేయాలి అన్న విధానంలోనే చేసుకుంటారు కానీ, లేదా అసలు చేసుకోరు. సో అలాగా కాదనమాట. ఒక విశ్వాసికి, ఒక రక్షించబడిన వ్యక్తికి మాత్రం అలా కాదనమాట. సో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్వైట్ టైం, మౌన ధ్యాన సమయం, వ్యక్తిగతంగా దేవునితో సమయం గడపడం అనేది ప్రథమమైనదిగా మనం చూస్తాం అన్నమాట. సో తర్వాత మనకి క్వైట్ టైం చేసుకోవడానికి కొన్ని మెటీరియల్స్ అవసరం. ఏమేంటి అంటే చిన్న చిన్నవే మనకి బైబిల్, అలాగే తర్వాత నోట్బుక్, పెన్. సో ఒకవేళ రాసుకోవడం ఇంత అవగాహన లేకపోతే ముందు చెప్పేది మనకి అర్థమవుతుంది అనమాట. మామూలుగా స్టూడెంట్స్కి అయితే బైబిల్, బుక్, పెన్ కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఎంత సమయం మనం దీనిలో వెచ్చించాలి అంటే, మన అన్నవాళ్ళు లేదా అక్క వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏంటి అంటే స్టార్టింగ్ ఒక 30 మినిట్స్, లేదా ఇంకా ప్రభుతో ఉన్న సంబంధాన్ని బట్టి మనకి 45 మినిట్స్ కనీసం చేసుకోవాలి అని చెప్తారనమాట. సో ఇది టైం గురించి. తర్వాత క్వైట్ టైంలో మనం ఏం చూస్తాం అనేది అర్థం కావాలన్నమాట మనకి. సో క్వైట్ టైంలో ఏం చూస్తామంటే మనం దేవుడు మనతో మాట్లాడతాడు, మనం దేవునితో మాట్లాడతాం. సో దీన్ని మామూలుగా ఒక రకంగా చెప్పవచ్చు. ఎలా చెప్పాలంటే అలా చెప్పలేమేమో, చర్యకి ప్రతిచర్య అలా కాదేమో.
ఓకే. అంటే దేవుడు ఇటు నుంచి ఉండాలి, రెస్పాన్స్ అనేది అటు నుంచి ఉండాలన్నమాట రెస్పాన్స్ అనేది. సో, ఆ సంబంధం బిల్డ్ అవ్వడానికి కానీ ఇది ఉపయోగపడదనమాట. సో, దేవుడు మనతో మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడడానికి క్వైట్ టైం అనేది ఆహ్, దాని యొక్క దాని క్వైట్ టైంలో ఏం చూస్తామనేది మనం చూస్తా ఉన్నాం అనమాట. అయితే మనం క్వైట్ టైం ఎందుకు చేసుకోవాలి? లేదా క్వైట్ టైం యొక్క మౌన ధ్యాన సమయం దేవునితో వ్యక్తిగతంగా గడపడం ఎందుకు? దాని ఉద్దేశ్యం ఏంటి అంటే, చూద్దాం ఒకసారి బైబిల్‌లో. మనందరికీ తెలుసు అనమాట. సో, మనం అందరం దేవునికి దూరంగా ఉన్నాం. దేవునితో సంబంధం లేదు. ఒకప్పుడు పాపులము, బలహీనులుగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునితో సంబంధం లేకుండా ఉన్నాం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనల్ని ఎలా చేశాడు? ఆయన బిడ్డలుగా మనల్ని చేశాడు. తర్వాత అధికారం అనుగ్రహించాడు. తర్వాత మనం రోమపత్రికలో కూడా చూసినట్లయితే అబ్బా తండ్రి అలాగా ఆ యొక్క బాండింగ్ అనేది మనకిచ్చాడు. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్ అనేది దేవునితో మనకి ఉందన్నమాట. సో ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి హ్యావ్ ఏ కంటిన్యూస్ రిలేషన్ విత్ గాడ్ అనమాట. సో దేవునితో సంబంధాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఒకసారి ఇందాక చూసాం కదా, ఎఫెసీ 1:12లో దూరస్తుల మనల్ని ఆయన సమీపస్తులుగా చేశాడు, ఆయన ఎరుగునట్లుగా చేశాడు. సో ఆయన రక్తం పెట్టి విలువ పెట్టి కొన్నాడు కాబట్టి, సో మనం ఆయనకి చెందిన వారం. తర్వాత అయినా కానీ యుగయుగాలు మనం దేవునితోనే ఉండాలి కాబట్టి, సో ఇది యొక్క రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ప్రథమ కర్తవ్యం అనేది మనకు అర్థమవుతా ఉందన్నమాట. తర్వాత మనం ఆధ్యాత్మికంగా బలం పొందడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో దోహదపడుతుంది అని మనకు తెలుసు అనమాట. దీనికి ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, ఇక్కడ చూడండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో ఎందుకంట దీని యొక్క పర్పస్ ఏంటి అంట, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. సో వాక్యం అనే పాలని మనం అపేక్షించాలి. మనందరికీ తెలుసు, వాక్యంని పాలతోటి సంబోధిస్తూ ఉంటారు, తర్వాత నీటితోటి ఇట్లా మనం సంబోధిస్తూ ఉంటారు. సో ఒక అప్పుడే పుట్టిన పిల్లవాడు, లేకపోతే ఫ్యూ మంత్స్ అయిన పిల్లవాడు తల్లి యొక్క పాల కోసం ఎలాగా అల్లు కాస్తూ ఉంటాడో, సో రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఆధ్యాత్మికంగా బలం పొందడానికి దేవుని వాక్యం అనేది అంతగా దోహదపడుతుంది. అది ప్రైమరీ నీడ్ అనేది ఇక్కడ మనకి అర్థమవుతూ ఉందన్నమాట. తర్వాత ఆయన మార్గాల్లో నడవడానికి ఇది మనకెంతో ఉపయోగపడుతుంది అనమాట. అందుకే మనం కీర్తనలో కూడా చూస్తూ ఉంటాం కదా, 119వ అధ్యాయంలో దావీదు గారు చెప్తూ ఉంటారు, నీ మార్గం నాకు బోధించయ్యా, అట్లాగా చెప్తూ ఉంటారు కదా, నా త్రోవలకు వెలుగు నీ వాక్యము అని ఆయనతో సమయం గడిపేటప్పుడు అట్లా ఆయన మార్గాల్లో నడవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది అనేది అర్థమవుతూ ఉంది. తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హిజ్ ఇమేజ్ అన్నమాట. సో ఆయన పోలికలోనికి మార్చబడడానికి ఇది మనకి ఎంతో దోహదపడతా ఉంటుంది అనమాట. అలాగే ఆయన పోలికలోనికి ఆయన ఎలా క్షమిస్తాడో, ఆయన ఎలా ప్రేమిస్తాడో, ఆయన ఎలాగా అసహించుకుంటాడో కొన్ని వీటిని, అవి మనకెంతో మనల్ని రూపాంతరం చెందడానికి మన రోమా పత్రికలో కూడా 12వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్లయితే మనందరికీ తెలుసు కదా, మీరు ఈ లోక కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని నామమును బట్టి బతిమాలుచున్నాను. ఇక్కడ ఒక మాట ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనేది ఉంటుంది అనమాట. లాస్ట్లో ఎస్ అన్న. సో మీ మనస్సు మారి దినదినం రూపాంతరం చెందడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో క్రైస్తవ జీవితం అంటే వెంటనే మనలో మార్పు వచ్చి అప్పుడే ఉండేది, ఆ క్షణాన్ని ఉండేది, వాక్యం విన్నప్పుడు అలా కలిగేది కాదనమాట. దినదినం రూపాంతరం చెందుతూ ఉండాలి. సో ఏ ట్రూ క్రిస్టియన్ ఈజ్ ఏమంటారంటే
ఎప్పుడు కూడా రెపెంటెన్స్ అనేది ఒక విశ్వాసలో జరుగుతూ ఉంటుంది, దినదినం అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఆయనలాగా రూపాంతరం చెందడానికి ఆయనతో వ్యక్తిగతంగా గడపడం అనేది వాక్య ధ్యానం కానీ, ప్రార్థన కానీ, సహవాసం కానీ ఇది మనకెంతో ఉపయోగపడుతుంది అనేది మనకి అర్థమవుతూ ఉంది. సో మనం శిష్యులను కూడా చూసినట్లయితే ఆయనతో గడిపినప్పుడు వాళ్ళు ఎంతో వెలుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత గైడెన్స్, మనం హార్డ్ సిచ్యువేషన్స్లో వెళ్తూ ఉన్నప్పుడు, తర్వాత మనం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, లేకపోతే హృదయంలో నెమ్మది లేని సిచ్యువేషన్స్లో దావీదు అంటాడు కదా, దావీదు గారు, నీ ధర్మశాస్త్రం నందు నాకు ఎంతో నెమ్మది ఉంది అని చెప్తా ఉంటారు. సో మనకి ఆదరణనిచ్చేది, మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్నా, పురికొల్పునివ్వాలన్నా, దేవుని వాక్యం మనకి గైడెన్స్ ఇవ్వాలన్నా కూడా మనం ఒక కోర్స్ని ఎంచుకోవాలన్నా, ఒక ప్రయాణం చేయాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఒక డెసిషన్ తీర్మానం చేయాలన్నా కానీ, సో దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం అనేది ఒక విశ్వాసకి ఎంతైనా అది ప్రథమం అనేది, క్వైట్ టైం అనేది ఎంతో ప్రథమం అనేది మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత ఈ లోకంలో ఆయన చిత్తం చేయడానికి కూడా క్వైట్ టైం అనేది మనకి ఎంతో దోహదపడతా ఉండదు. సో సాటర్న్ ఏంటంటే మనకు అనుకూలమైనవన్నీ తీసుకొచ్చేసి ఇది పర్లేదు, దీనిలో వెళ్ళొచ్చు అని చెప్పేసి మనకి లోపల బాగానే ఉన్నట్లు ఉంటుంది, కానీ అది ప్రభు లేకపోతే అది అలో చేయడం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో స్టాండ్ తీసుకోవడానికి కానీ, దేవుని చిత్తం చేయడానికి కానీ అది మనకి ఎంతో, దేవుని వాక్యం మనకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఇంకా శోధనలు జయించడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట. సో మనందరికీ తెలుసు కదా, సో శోధనల గురించి కానీ, సహించువాడు ధన్యుడు అని, సో ఇలాంటి రెఫరెన్సెస్, వాక్యాలు మనల్ని ఎంతో పురికొల్పునిచ్చేవిగా, లేకపోతే భక్తులు ఎట్లాగా శోధనలు జయించారు, ఎట్లాగా విడిచిపెట్టారు, ఎట్లాగా అసహించుకున్నారు, ఎట్లాగూ దానిలో నుంచి తప్పించుకున్నారు అనేది మనకెంతో ఎగ్జాంపులరీస్గా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో దీన్ని ఎలా చేయాలి, క్వైట్ టైం ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే, ఒక పుస్తకాన్ని మనం ఎంచుకోవాలన్నమాట. అంటే ర్యాండమ్గా ఎక్కడో చోట తీసి, ఈరోజు సపోజ్ యోహాను సువార్త నేను తీసాను, యోహాను సువార్త తీసి 1వ అధ్యాయం చదివాను, తర్వాత రేపు మరలా నేను ప్రకటన గ్రంథానికి వెళ్ళాను, అలా ఉపయోగం ఉండదన్నమాట. సో మనకి వాక్యం మాట్లాడడం కూడా డిఫరెంట్గా మాట్లాడదు అనమాట. సో అందుకే కొంతమంది ఎగ్జాంపుల్స్గా ఇట్లా చెప్తారనమాట. సో ఇప్పుడు అనుకోకుండా వాక్యం తీసి చదువుకున్నాం అనుకో, నీవు లేచి ఉరి పెట్టుకో అని ఉందన్నమాట. సో ఇదేంట్రా ఇలా వచ్చింది అని చెప్పేసి, ఇలా కాదని చెప్పేసి అనుకున్నాం. సో ఇప్పుడే చెయ్యి అని ఉంటుంది అనమాట. తర్వాత మరలా ఇలా కాదు, ఇంకోటి తెద్దామని చెప్పేసి వెంటనే చెయ్యి. సో అట్లాగా కాదనమాట. దేవుని వాక్యం ఒక నిర్దిష్టమైన, లేకపోతే ఒక పుస్తకాన్ని ఎంచుకొని, ఇప్పుడు యోహాను సువార్త ఉంది, 1వ అధ్యాయం తీసుకొని ఎండింగ్ అంటే 10 వచనాలు ఉన్నాయి అనుకో, అంటే అక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది అనమాట. దాని కంటిన్యూషన్ మళ్ళీ కనెక్టింగ్ తర్వాత ఉంటుంది అనమాట. అయితే లేదా కాబట్టి అని తర్వాత నుంచి. సో అక్కడి వరకు ఆపేసి ఏం చేయాలంటే దాన్ని స్టడీ చేయాలి. ఎక్కువ తీసుకోవాల్సిన పని లేదనమాట. దానికి మనం పర్సనల్ బైబిల్ స్టడీ మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఒక పుస్తకాన్ని ఎంచుకొని దానిని క్రమబద్ధంగా ప్రతిరోజు ఏం చేయాలంటే 10 to 15 వచనాలు ఎంచుకొని పుస్తకం ముగించే వరకు అధ్యయనపూర్వకంగా ధ్యానించడం అనేది మనకి అర్థమవుతూ ఉందన్నమాట. సో ఎలా చేయాలి, ఒక పుస్తకాన్ని తీసుకోవాలి, ఒక 10 to 15 వచనాలు తీసుకోవాలి, దానిలో ఏముంది ఆ సారంని మనం తీసుకోవాలి అనేది చెప్తా ఉందన్నమాట. సో మా స్టూడెంట్ మినిస్ట్రీలో ఇలా చెప్తారనమాట, యాస్పెక్ట్ మోడ్ అనమాట. మీలో కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు, యాస్పెక్ట్ మోడ్ అంట. సో ఇంగ్లీష్లో యాస్పెక్ట్. సో ఏం చెప్తుందంటే అబౌట్ గాడ్. సో అబౌట్ గాడ్. తర్వాత ఎస్ ఏం డినోట్ చేస్తుంది అంటే సిన్ టు కన్ఫెస్, నేను ఒప్పుకోవాల్సిన పాపం ఏమైనా నాకు చూపిస్తున్నాడా. ప్రామిస్, నేనేమైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని నాకు చెప్తా ఉన్నాడా. ఎగ్జాంపుల్, ఎనీ మోడల్ టు ఫాలో, అంటే నేను ఏదైనా మాదిరిని అనుసరించాల్సిన సందర్భం ఉందా అక్కడ. కమాండ్, నేనేమైనా ఆజ్ఞకి ఒబే చేయమంటున్నాడా అనే దాని గురించి అక్కడ ఉంటుంది అనమాట. సో టీచింగ్, టీ వచ్చేసరికి టీచింగ్, నువ్వు చదివిన 10 to 15 వచనాల్లో అధ్యయనపూర్వకంగా
ఓవరాల్గా నీకు అర్థమైంది 1-2 పాయింట్లు రాసుకొని అలాగా ప్రేయర్ చేసి ముగించడం. సో అబౌట్ గాడ్, సిన్ టు కన్ఫెస్, ప్రామిస్ని క్లెయిమ్ అంటే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం, అనుసరించదగిన మాదిరి. సో నేను విధేయత చూపవలసిన ఆజ్ఞ ఏమైనా ఉన్నదా, టోటల్గా నాకు ఏం బోధిస్తుంది ఆ వాక్యం, ఆ 10-15 వచనాలు. సో ఇలాగా మనం చేసుకుంటా ఉన్నాం. సో ఇది కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం. సో అబౌట్ గాడ్ అంటే, సో ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే అబౌట్ అంటారు కదా. సో అలాగే అబౌట్ గాడ్ అంటే ఏం లేదు, హిజ్ యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనమాట. సో దేవుని యొక్క క్యారెక్టర్స్, గుణలక్షణాలు ఏంటి అనే దాని గురించి కొంత ఆగుతాం అనమాట. ఆ యొక్క ప్యాసేజ్లో దేవుని గుణాలు ఎలా ఉన్నాయి, ఆయన సార్వభౌమాధికారి, ఇలా ఆయన జీవాధిపతి, అంటే సహజ లక్షణాలు ఉంటాయి, నైతిక లక్షణాలు ఉంటాయి అన్నమాట. సో అట్లాగా మనం రాసుకోవాలన్నమాట. ఆయనకి సంబంధించినవి, ఆయన తండ్రి, ఇలాగా ప్రభువు, ఈయనకి సంబంధించినవి అనమాట. సర్వాధికారి, సర్వోన్నతుడు ఆయన. తర్వాత సహజ లక్షణాలు, క్షమించేవాడు, కనికరం కలిగిన వాడు, విమోచించేవాడు. సో ఇలాగా కొన్ని యాట్రిబ్యూట్స్, ఆయన గుణలక్షణాలు, స్వస్థపరచువాడు, నెమ్మదినిచ్చేవాడు, నడిపించేవాడు, ఇలాగా ఉంటాయి అన్నమాట. సో ఇవి క్యారెక్టర్స్, గుణలక్షణాలు. తర్వాత సిన్ ఆఫ్, దీనిలో 2 ఉంటాయి అన్నమాట. మనకి అంకుల్ కూడా చెప్తా ఉంటారు, సిన్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్ ఆఫ్ ఒమిషన్. సో చేయమన్నది చేయకపోవడం, తర్వాత చేయవద్దు అన్నది చేయడం, దాన్నే సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటారు అనమాట. సో నన్ను అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ అపహాసులతో కూర్చుండొద్దు అన్నాడు అనుకో, నేను అక్కడ కూర్చోవడం అది సిన్ ఆఫ్ ఒమిషన్. సో నన్ను అలా చెయ్యి, నీతి యథార్థమైన భక్తి కలిగి ఉండు అని అలా చేయలేదనుకో, సో అది పాపం ఆ రోజు. సో నిష్కపటంగా ఉండు, కృపను దుర్వినియోగం చేయొద్దు అని చెప్పినప్పుడు దాన్ని చేయడం. సో ఇలాగా సిన్ ఆఫ్ ఒమిషన్, సిన్ ఆఫ్ కమిషన్గా మనం చూస్తాం. చేయొద్దన్న పనిని చేయడం, చేయకూడని పనులు చేయడం, వద్దు అన్నది చేయడం. తర్వాత ప్రామిస్. సో నేను ఏమైనా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలా అన్నది చెప్తా ఉన్నాడు కదా. సో దాంట్లో ఏం అబ్జర్వ్ చేస్తామంటే, సో దేవుడు చెప్తా ఉంటాడు స్పెసిఫిక్గా, నేను నిన్ను దీవిస్తాను. ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే రాబో దినమందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది అని చెప్తాడు. లేకపోతే యోషువాలో చూస్తే నేను నీకు జయాన్ని ఇస్తానని చెప్తాడు, నువ్వు భయపడొద్దని చెప్తాడు. సో ఇట్లాగా నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను స్వస్థపరుస్తాను, ఇట్లాగా హామీ ఇస్తాడనమాట, దేవుని భరోసా ఇస్తాడనమాట. సో కృప చూపిస్తాను, కాపాడుతాను, గణపరుస్తాను, ఇట్లా చెప్తా ఉంటాడు అనమాట. సో అది ప్రామిస్, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిన అది ఉందా లేదా అనేది అక్కడ మనం చూడాలి. తర్వాత ఎగ్జాంపుల్, మోడల్, నేను అనుసరించదగిన మాదిరి ఏమైనా ఉందా, నేను ఫాలో అవ్వాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అక్కడ. మనందరికీ యేసు ప్రభు వారు మాదిరి. సో యేసు ప్రభు వారు ఆయనలో చూసినట్లయితే ఆయన తగ్గించుకున్నాడు, దేవాది దేవుడు అయ్యుండి. తర్వాత ఆయన నేను పరిచారం చేయుటికే వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అక్కడ మనకేమర్థమవుతా ఉంది, ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన నడికట్టు బిగించుకొని తగ్గించుకొని శిష్యుల పాదాలు కడగడం, తగ్గించుకోవడం అనేది మనకి అక్కడ అనిపిస్తూ ఉంది. సో తగ్గించుకోవడం లేకపోతే పరిచర్య చేసే వారంగా ఉండడం అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో క్షమించడం, ఆయన అంతం వరకు ఇస్కరియోతుని కానీ కొంతమంది వ్యక్తుల్ని కానీ క్షమించడం, మౌనంగా ఉండడం కొన్ని సందర్భాల్లో, లేకపోతే ప్రేమించడం, తాను ప్రేమించిన వారిని అంతం వరకు ప్రేమించాడు అని. సో అక్కడ ప్రభు మాదిరి అనమాట. తర్వాత పౌలు గారిని చూసుకున్నట్లయితే నేను కృపను దుర్వినియోగం చేయలేదు, సో నిష్కపటంగా ఉన్నాను, ఇట్లా కాపాడుకున్నాను, ఇలా చెప్తూ ఉంటాడు. సో ఆ మాదిరి అనేది మనకు అర్థమవుతూ ఉందన్నమాట. తర్వాత తిమోతి గురించి కానీ ఇట్లా మోడల్ ఎవరైతే ఉన్నారో ఎస్తేరు, ఇట్లా బ్యాడ్ మోడల్ ఉంటారు, గుడ్ మోడల్ ఉంటారు. సో సపోజ్ ఇప్పుడు పాత నిబంధన చేస్తున్నారు అనుకో, ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది డేవిడ్ బత్షెబా చూసినట్లయితే, సో అది మనకి బ్యాడ్ మోడల్. సో నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలా ఉండకూడదు అని చెప్పి, సో శాంసన్ నేను ఇలాగ ఉండకూడదు అని చెప్పేసి, తర్వాత ఎస్తేరు వలే ఉండాలి, ఇలాగా మనందరికీ తెలుసు అనమాట, గుడ్ మోడల్. సో ఎలాగ మనకి తర్వాత సఫరింగ్. సో యేసు ప్రభు వారు ఎలాగా శ్రమలు పొందాడు, మన జీవితాల్లో కొన్నిసార్లు హార్డ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, లేకపోతే కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా నిందించినప్పుడు కూడా మనకి హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమును తలంచుకొనుడి. సో అవి మనకు ఉపయోగపడతాయి.
తర్వాత మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా అన్యాయం చేసి దెబ్బలు తినుట కంటే మేలు చేసి కీడును అనుభవించుట ఇలా చెప్తూ ఉంటాడు. సో ఇవి సఫరింగ్, శ్రమలు అనుభవించడం అనే మాదిరి కూడా మనం పరిగణించుకోవచ్చు అనమాట. సో ఇలాగా చెప్పుకోవచ్చు మోడల్ గురించి. తర్వాత చివరికి ఏముంది, యాస్పెక్ట్. ఈ వచ్చేసింది కదా, సి. సో కమాండ్ అనమాట. కమాండ్ అంటే ఆజ్ఞ. దేవుడు ఏం ఆజ్ఞిస్తున్నాడు, దీనిలో కూడా రెండు ఉన్నాయి, కమిషనర్డ్ కమాండ్ అండ్ ఒమిషనర్డ్ కమాండ్ అనమాట. సో కమిషనర్డ్ కమాండ్ అంటే చేయమంటం అనమాట. అంటే విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటాడు, వెంబడించడం. తర్వాత అక్కడి నుంచి వచ్చేసే అంటాడు, అక్కడి నుంచి రావడం. శుద్ధుడు కమ్ము అంటాడు, శుద్ధుడు అవడం. సో రక్తస్రావం కలిగిన స్త్రీని పొమ్ము అంటాడు. సో అట్లాగా దీన్ని కమిషనర్ ఆఫ్ కమాండ్గా చెప్పుకోవచ్చు అనమాట. సో చేయవలసినవి, ఒబే చేయవలసినవి అనమాట. అలాగే ఇంకోటి కూడా ఒమిషనరీ కమాండ్. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే విడిచిపెట్టమంటాడు. ఏమంటాడు, యవనేచ్ఛల నుండి పారిపోమ్ము అంటాడు. తర్వాత ముసలమ్మ ముచ్చట్లు ఇలా కట్టిపెట్టుము, లేకపోతే ఇలా చెప్తూ ఉంటాడు అన్నమాట. దురాశ గురించి ఇలా చెప్తూ ఉంటాడు. తర్వాత వెళ్ళకు, ఆ ప్లేస్కి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాడు కొన్ని చోట్ల. తర్వాత చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. సో నడవద్దు వాళ్ళతో అని చెప్తూ ఉంటాడు. సో ఇవి ఒమిషనరీ అనమాట. సో ఇలాగా యాస్పెక్ట్, గాడ్ క్యారెక్టర్స్, తర్వాత సిన్ గురించి మనం చూస్తూ వచ్చాం. తర్వాత ఎగ్జాంపుల్ మోడల్ గురించి, మాదిరి గురించి, కమాండ్ ఆజ్ఞల గురించి చూస్తూ వచ్చాం. టోటల్గా మనం ఆ లోపల జస్ట్ ఆ సారం ఏముందో నీకు అర్థమైన భాషలో 1 లేదా 2 పాయింట్లో రాసుకొని, సో వీటి విషయంలో నాలో ఏ పాపము, దేవుని క్యారెక్టర్స్ని బట్టి ఏం చేయాలి, ప్రభా నువ్వు జీవాధిపతివి, లేకపోతే నువ్వు క్షమించే దేవుడువు, ప్రాణం పెట్టిన దేవుడువు, స్వస్థపరిచే దేవుడువు, సామర్థ్యం కలుగు చేసే దేవుడువు, హెచ్చించే, ఇలాగా ఆయన్ని గుణలక్షణాలను, లేకపోతే సర్వాధికారి, సార్వభౌమాధికారం కలిగిన దేవుడివి, ఇలాగా ఆయన్ని ప్రైజ్ చేయడం, ఆరాధించడం అనేది మనం అబౌట్ గాడ్లో చూస్తాం. తర్వాత సిన్లో మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవడం. ఒకవేళ ఏ పాపం మనకి ఆ రోజు చూపిస్తాం, ఒకవేళ లేకపోతే ఆ కాంటెక్స్ట్లో ఒకవేళ నీ దృష్టికి నువ్వు చేసినవి ఏమన్నా గుర్తుకొస్తూ ఉంటే వాటిని ఒప్పుకోవడం. తర్వాత ఇంకా అలాగా మనం చేసినవన్నీ, మనం ఏవైతే రాసుకున్నామో, ఏవైతే చూసామో వాటిని మన జీవితాల్లోకి అప్లై చేసుకునే విధంగా అలాగా రాసుకోవాలన్నమాట. సో ఇంకా రిజల్ట్స్కి వచ్చేసరికి మనందరం ఇందాక చూసాము, పర్పస్ ఆఫ్ క్వైట్ టైంలోనే మనకి ఉంటుందన్నమాట. సో ఇలా క్వైట్ టైం చేసుకున్నప్పుడు ఏంటంటే మనం డ్రై అయిపోకుండా ఉంటాము. తర్వాత నిరంతర సంబంధం ఉంటుంది దేవునిలో మనకి. తర్వాత రెస్టరేషన్ ఉంటుంది, దీనిలోనే రిపెంటెన్స్ ఉంటుంది, సంతోషం ఉంటుంది ఆయనతో గడిపినప్పుడు, గిల్ట్ అనేది ఉండదు. సో ఆయన పోలికలోనికి దినదినం మార్చబడతా ఉంటాం. ప్రభు నూతనమైన విధంగా మనకి అర్థమవుతూ ఉంటాడు. సో మన జీవితాల్లో కూడా చిన్న చిన్నగా రూపాంతరం, స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది అని అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో అలాగే మనం కూడా ఇతరులకి మోడల్గా కూడా ఉంటాం. సో దిస్ ఇస్ వాట్ క్వైట్ టైం గురించి బ్రీఫ్గా నేను చెప్పాను. అంకుల్ అంటే దేవునితో వ్యక్తిగత సంబంధంలో నీ జీవితంలో వచ్చిన మార్పుల్ని కొన్ని షేర్ చేసుకోమన్నారు. సో నేను 2014, నేను చిన్నప్పటి నుంచి, మాది క్రిస్టియన్ ఫ్యామిలీ అయినప్పటికీ చిన్నప్పటి నుంచి VBS, సండే స్కూల్, యూత్ మీటింగ్స్, యూత్ క్యాంప్స్, కాన్వకేషన్స్, హెబ్రాన్ ఫెలోషిప్లో ఇట్లా వెళ్తూ ఉండేవాళ్ళం. సో అయితే వెళ్తూ ఉండేవాడిని, కానీ నాలో 10 రోజులు నేను VBSకి వెళ్ళి వచ్చిన తర్వాత టీవీ మానేసేవాడిని, మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. అయితే తర్వాత నేను 2014లో ఒక యూత్ కాన్వకేషన్లో, ఒక యూత్ మీటింగ్లో నేను రక్షించబడడం జరిగింది. ఆ తీర్మానం తీసుకుని తర్వాత సంవత్సరం, తర్వాత కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత బాప్తిస్మం తీసుకోవడం జరిగింది 2014లో. తర్వాత నా 10th క్లాస్ కంప్లీట్ అయింది. అప్పుడు నేను డిప్లొమా ఒంగోలులో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అప్పుడు నేను స్టూడెంట్ మినిస్ట్రీకి, మినిస్ట్రీకి పరిచయం అవ్వడం జరిగింది. అప్పుడు నాకు అంతకుముందు క్వైట్ టైం, దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడం అంటే కొన్ని అధ్యాయాలు చదవడం, అంటే ఎంత ఎక్కువ అధ్యాయాలు చదివితే అంత భక్తి చేసాను అన్న ఫీలింగ్. సో అలాగా ముందుకు పోతూ ఉండేది. కానీ యూలోకి వచ్చిన తర్వాత క్వైట్ టైం ఎలా మీనింగ్ఫుల్గా చేసుకోవాలి అనే దాని గురించి నేను డిప్లొమా సెకండ్ ఇయర్లో నాకు ఒక డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్లో నేను నేర్చుకోవడం జరిగింది.
అయితే స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా ఉంటది. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పిన వెంటనే మనకి అర్థం కాదు కొన్నిసార్లు. చేయగా దానిలో మనకి పట్టొస్తా ఉంటదనమాట. సో, స్టార్టింగ్‌లో చాలా కొంచెం కష్టంగా ఉండేది. ఆహ్, తర్వాత కొన్నిసార్లు చేసుకుంటున్న కొలది ఆహ్, మేము ఇప్పుడు స్టూడెంట్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు కమిటీలో స్టూడెంట్ మినిస్ట్రీలో పని చేస్తా ఉన్నప్పుడు నైట్ లేట్ అయినప్పుడు కొన్నిసార్లు మార్నింగ్ చేసుకోకపోవడం, లేకపోతే కొన్నిసార్లు రాసుకోకపోవడం. తర్వాత గ్రాడ్యుయేట్స్ అన్నవాళ్ళు అడుగుతా ఉంటారు, తమ్ముడు ఈరోజు చేసుకున్నావా? ఎలా ఉండేదంటే ఇప్పుడు ఏదో చూపించుకోవాలి అన్న, చేయలేదన్నా అంటే కొడతారేమో, లేకపోతే ఫీల్ అవుతారేమో, లేకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి సో చేసుకున్నానన్నా అని చెప్పడం, ఆ గిల్ట్ అనేది ఉండేదన్నమాట. సో దాని దాని నుంచి విడిపించాడు. తర్వాత క్వైట్ టైం చేసుకునేటప్పుడు కొత్త వాళ్ళకైతే అంకుల్ వాళ్ళు లేకపోతే మన పెద్దలు అప్పుడప్పుడు మనల్ని అడగడం కూడా మంచిది. అలాగే నేను చేసుకోలేదు అని చెప్పడం కూడా ఒక ట్రాన్స్పరెన్సీ ఉండడం అనేది మంచిది. సో నేను దాన్ని చేయలేకపోయినప్పుడు తర్వాత దేవుడు నాలో మార్పు తీసుకొచ్చాడు. తర్వాత క్వైట్ టైం చేయడం ద్వారా అనుదినం ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి నాకెంతో దోహదపడింది. క్వైట్ టైం చేయడం వలన ఆయన గుణలక్షణాలు రోజు రోజుకి నూతనమైన విధానంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మనలో పాప స్వభావం ఉంటుంది. అంటే మనం వెంటనే పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు. కానీ దినదినం మనం పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. సో ఇలాంటి క్రమంలో మనలో ఉన్న పాతవి కొన్నిసార్లు రేజ్ అవుతూ ఉన్నప్పుడు, లేకపోతే పాతవి మనకి గుర్తొస్తూ ఉన్నప్పుడు ఆయన గుణ లక్షణాలు లేకపోతే ఆయన క్షమాపణ గుర్తొచ్చినప్పుడు, ఆయన నూతనంగా అర్థమవుతూ ఉన్నప్పుడు వాటిలో నుంచి విడుదల పొందడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత ఆయన మనసు కొంచెం డెప్త్గా అర్థం చేసుకోవడం, అంటే నా పరిధిలో మరీ డెప్త్ కాదు కానీ లోతుగా అర్థం అంటే వ్యక్తిగతంగా ఆయనతో ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆయన గురించి లోతుగా అర్థం అవడం అనేది నాకు అర్థమవుతూ వచ్చింది. తర్వాత లోకంలో చాలా బోధలు మనం క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉంటాయన్నమాట. సో సరి అయిన బోధ ఏదో నాకు తెలియడానికి కూడా క్వైట్ టైం అనేది నాకు ఉపయోగపడింది. ఎలా అంటే నేను మా అత్తయ్య వాళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. సో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయితే అప్పుడు నేను 9th క్లాస్లో బాప్తిస్మం తీసుకున్నప్పుడు చాలా అంటే నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే క్రీస్తు అంత కానివాడైపోయాడు ఆ సంఘానికి ఆయన పేరు పెట్టడానికి. సో ఇట్లాగా జన్మ తన పాపం కాదు, పాపంలో పుట్టేనన్నాడు దావీదు, పాపంతో పుట్టేననలేదు. ఇలాగా ఎంతో ఆలోచింపజేసేవి లేకపోతే కన్ఫ్యూజియస్గా ఇట్లా ఉండేదన్నమాట. సో సరి అయిన సంఘం ఏంటి అట్లాగా దాని విషయంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనిపించేది. నా సంఘమును కట్టుదని అన్నాడు, క్రీస్తు అంతా కానివాడైపోయాడా, బ్రదర్ అండి హెబ్రోన్ అండి, ఇట్లాగా వాళ్ళు చెప్పే విధానం అట్లా ఉండేదన్నమాట. సో నేను ఒకరోజు ఇట్లా క్వైట్ టైం దేవునితో వ్యక్తిగతంగా గడుపుతూ ఉన్నప్పుడు మెసేజ్లో ఇట్లా మాట్లాడమని చెప్పినప్పుడు, మీరు అనేకమైన బోధల వలె త్రిప్పబడుకున్నట్లు పొట్టు వలె గాలికి చెదరగొట్టు పొట్టు వలె త్రిప్పబడొద్దని పౌలు. సో అట్లాగా సరి అయిన బోధ ఏదో తెలియడానికి యుఎస్ఏ 10 డాక్ట్రైన్స్ మనకి త్రిత్వం గురించి కానీ, లేకపోతే యూనివర్సల్ చర్చి మనం అందరం రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి నీతిని భక్తిని కాపాడుకునే వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తారు, సార్వత్రిక సంఘానికి చెందిన వ్యక్తి అయి ఉంటాడు. తర్వాత దైవత్వంలో అంటే త్రిత్వం. సో గాడ్ అంటే త్రిత్వం అంటే తెలుసు కదా మనకి. సో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీళ్ళందరూ ఒకటే అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో తర్వాత క్వైట్ టైం చేసుకున్నప్పుడు అది వ్యక్తిగతంగా ఆ రోజు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ మళ్ళీ ఏం చేస్తుందంటే అది మనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో లేకపోతే పాపానికి దగ్గరగా వెళ్తూ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మాటలు కానీ, నా చూపులు కానీ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అది స్ట్రెస్ చేస్తుంది అనమాట, నాతో మాట్లాడేదన్నమాట. తర్వాత స్వల్పమైనవి కూడా భూతత్వంలా చూపిస్తుంది. అంటే ప్రకాష్ గంటల గారు ఒక మాట అంటాడు, సో దేవుని దగ్గరికి అతి సమీపంగా వచ్చేటప్పుడు స్వల్పమైనవి కూడా భూతద్దాల్లా కనిపిస్తాయి. సో అలాగా చిన్నవి కూడా నాకు అలా కనిపిస్తూ ఉండేవన్నమాట. సరి చేసుకోవడానికి ఎంతో దోహదపడింది. తర్వాత స్టార్టింగ్లో రక్షించబడక పూర్వం మామూలుగా అల్లరిగా, తొంటరిగా, లేకపోతే ఎలా చెప్పొచ్చు అంటే మా పిన్ని ట్యూషన్ పెట్టేది అనమాట ఇంట్లో.
కరెంట్ పోయినప్పుడు మామూలుగా కాగితాలు నవిలేసి అందరి మీద వేసేసేవాడిని. కరెంట్ వచ్చినాక ఎవరి మీద పడ్డాయని మా పిన్ని అందరిని కొట్టేదనమాట. సో అదొక అదొక అంటే ఏమంటారు, సో అలాగే శాడిజం అనమాట. అలా లేకపోతే కొండిములు చెప్పడం, వాళ్ళు వీళ్ళు అని చెప్పడం, లేకపోతే దేవుని నమ్ముకున్న తర్వాత కూడా వాళ్ళ విషయాలు వీళ్ళకి, వీళ్ళ విషయాలు వాళ్ళకి చెప్పడం. దానివల్ల అంటే మేజర్ కాదు, చిన్న చిన్న ఇట్లా చిన్న చిన్న విషయాలు. సో అవి మానడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. తర్వాత ప్రత్యేకంగా ఉండడానికి కాలేజీలో పరిశుద్ధతను కాపాడుకోవడానికి కాపీ కొట్టకుండా, మేడం అయితే ఇన్విజిలేషన్లో అంటే కోవిడ్ టైంలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు మామూలుగా నా బుక్లెట్ అనమాట విదిలించేదనమాట. ఏంటి ఒక్కడే రాస్తున్నాడు, ఏమి పెట్టుకోవట్లేదు, అందరికీ అవకాశం ఇచ్చినా కానీ అని చెప్పేసి. సో బుక్లెట్ విదిలించి చూసేదనమాట. సో అట్లాగా ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత అంతకుముందు అపహాస్యం చేసేవాడిని. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా రూపాన్ని బట్టి కానీ, లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి కానీ, అట్లాగా తన స్టడీస్ని బట్టి కానీ అట్లాగా అపహాస్యం చేస్తూ ఉన్నాడు. సామెతల్లోనూ కీర్తనలను అంటాడు. సో అపహాస్యం చేసేవారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడినట్లు నేను ఒకసారి రెఫరెన్స్ గుర్తులేదు నాకు అది. అపహాస్యం చేసేవారిని గురించి అట్లా ఉంటుందన్నమాట. దాని గురించి చాలా భయం వేసేది. సో నేను అపహాస్యం చేస్తాను, మిమ్మల్ని నవ్వుతాను, మీకు శ్రమ కలిగినప్పుడు నా కోపం నీ వైపు తిప్పుతాను, ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. సో దాని నుంచి నేను లేకపోతే ఎవరైనా చేస్తున్నా కానీ దానికి దూరంగా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. తర్వాత శోధనలు జయించడానికి సహాయం చేస్తూ ఉన్నారు. అయితే శోధనలు కొన్నిసార్లు జయించలేని సిచ్యువేషన్స్లో క్వైట్ టైం మీనింగ్ఫుల్గా చేసుకున్నప్పుడు, లేకపోతే సహవాసానికి లేకపోతే కొంత డ్రై అయిపోయినప్పుడు, కొన్నిసార్లు వ్యక్తిగత ఒంటరిగా ఉన్నప్పుడు, మనం పాపంలో పడిపోయినప్పుడు తప్పనిసరిగా నాకు ఏదో ఒక శిక్ష వచ్చేదన్నమాట. ఒక హెల్త్ ఇష్యూ రావడం కానీ, ఏదైనా ఫెయిల్ అవ్వడం కానీ, అది మళ్ళీ రిపోర్ట్స్ కానీ ఏమైనా తీస్తే ఏముండదు అనమాట. సో అది చాలా భయం వేస్తుంది అనమాట. సో నిజంగా దేవుడు తన బిడ్డల్ని శిక్షిస్తాడు. అంకుల్ కూడా చెప్తా ఉంటారు కదా, దేవుడు మనకి యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా చెప్తాడు కదా, తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు, దేవుని బీజం అయితే ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు అని. తర్వాత హెబ్రీ పత్రికలో కూడా మీరు శిక్షించబడకపోతే దుర్బీజులే కానీ కుమారులు కారు అని చెప్తాడు. సో అవి ఉపయోగపడతా ఉండగా అలాగా దేవుడు శిక్షించడం కూడా జరిగింది. సో ఒకసారి యూలో ఒక బుక్ రాశారు ఒక ఆయన, యూఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆర్ ప్రభుదాస్ గారని. ఒకవేళ నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు ఆయనకి తిర్రప్పగించాలి అని చెప్తారు. సో అప్పుడు ఆయనకి ప్రభు నన్ను శిక్షించు అని చెప్పడం కూడా జరుగుతుంది. సో కంట్రోల్ చేసుకోవడానికి చాలాసార్లు టెంప్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేసిన క్వైట్ టైం కానీ, లేకపోతే నేను కొన్ని దానికి దూరంగా ఉండడానికి కొన్ని రెఫరెన్స్లు మొత్తం రాసుకోవడం జరిగిందన్నమాట. సో వాటిని మెమరైజ్ చేయడం, వెంటనే ప్రభువా నన్ను క్షమించు, దాని నుంచి బయటికి తీసుకురండి అని దేవుని గుణ లక్షణాలని ఎక్సర్సైజ్ చేయడం, అప్పుడు ఆ మైండ్ పోయి అట్లా జరుగుతుందన్నమాట. సో అది నాకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉండేదన్నమాట. తర్వాత ఇతరులతో సమాధాన పడడం, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా సమాధాన పడడం నాకు దేవునితో వ్యక్తిగతంగా ఉండడం సమయం నేర్పింది. లేకపోతే లోపల పీస్ అనేది ఉండదన్నమాట. సో అలాగా సహాయం చేస్తూ వచ్చాడనమాట. తర్వాత ఇతరులని క్షమించడానికి కూడా అది ఉపయోగపడింది. ఒకవేళ మన ప్రమేయం లేనప్పుడు కొన్నిసార్లు కొంతమంది మనల్ని నిందించవచ్చు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు, కొంత టైం పట్టవచ్చు, కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వచ్చి అని చెప్తారనమాట. కానీ నేను ఒక సిచ్యువేషన్స్లో ఒక బ్రదర్ తోటి అయితే, అంటే నా సమకాలిక తనతోటే, ఈ వ్యక్తితో ఇంకెప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు పరిచయం, ఎప్పుడు ఫోన్ చేయకూడదు. కానీ కొన్ని రోజుల తర్వాత తను అలానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత నేనే ఫోన్ చేసి అట్లా ఉండబుద్ధి కాలేదన్నమాట. సో తనతో మాట్లాడడం, తర్వాత తన గురించి ఇతరులకి తన గురించి ఎప్పుడు ప్రేయర్ చేయడం, కొంతమంది గురించి ఇట్లాగా ఇతరులకి మామూలుగా ఒకవేళ తను ఏదైనా పొరపాటులో ఉన్నా కానీ గైడ్ చేయడం అట్లా చేస్తూ ఉండేదన్నమాట. సో తన గురించి కొన్ని విషయాల్లో కేరింగ్ తీసుకున్నప్పుడు మొన్న మధ్య తను ఫోన్ చేసి కూడా చెప్తా ఉన్నాడు అన్నమాట. సో అప్పుడు నన్ను ఎవరు పట్టించుకుంటారు, లేకపోతే అసలు జీవితంలో నాకు ఎవరు ఫోన్ చేయరు అనుకున్నాను, ఎంత పాజిటివ్గా నా గురించి మాట్లాడతావు అనుకోలేదు. సో అట్లా రియలైజ్ అవుతారు కొన్నిసార్లు. సో టైం పడుతుంది. సో తర్వాత మనకి నాకు ఇతరులు ఏమని చెప్పినప్పుడు
దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం, లేకపోతే వాళ్ళ గురించి ప్రేయర్ చేయడం, ఎవరైనా బలహీనతలు చెప్పినప్పుడు, లేకపోతే ఎవరైనా షేర్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఆపడం. సో ఇవి కూడా నాకు దేవునితో సమయం గడపడం ద్వారా అవి నాకు ఎంతో సహాయపడతా వచ్చింది. తర్వాత ప్రేయర్ చేయడం, ప్రేయర్ చేయడానికి కూడా అంటే వ్యక్తిగతంగా నేను దేవునితో ప్రార్థనలో సమయం గడపడానికి కానీ, ఆయన మీద ఆధారపడడానికి కానీ, సో నాకు చిన్నప్పుడే 1 ఇయర్ అప్పుడే ఫాదర్ చనిపోయారు. సో దేవుని మీద ఆధారపడడానికి నాకు ఈ క్వైట్ టైం కానీ, లేకపోతే దేవునితో ప్రార్థనా సమయం గడపడానికి ఎంతో ఉపయోగపడిందనమాట. సో ఆత్మలో ప్రార్థించడం అంటే మనం బస్సులో వెళ్తున్నా, లోన్లీగా ఆ సిచ్యువేషన్స్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా సో ప్రార్థించడం, వ్యక్తులు గుర్తొస్తూ ఉన్నప్పుడు, లేకపోతే సేవకులు కానీ, నీడీ పీపుల్గా ఉన్నప్పుడు, లేకపోతే హెల్త్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళని, మిషనరీస్, ఇట్లా ప్రేయర్ చేయడం నేర్చుకున్నాను. సో నేను రోజు కూడా ఇట్లాగా కొంతమంది నమ్మకంగా సేవ చేసే నా ప్రకాష్ అంకుల్, ప్రకాష్ అన్న, ఎడ్వర్డ్ అన్న, తర్వాత అంకుల్, ఇట్లా కొంతమంది తెలిసిన వాళ్ళ గురించి తప్పకుండా ప్రేయర్ చేయడం అనేది, మిషనరీస్, టెంట్ మేకర్స్ గురించి అది దేవుడు నాకు ఎంతో నేర్పించాడు అనమాట. తర్వాత గివింగ్, దేవునికి అంటే నేనేం జాబ్ చేయడం లేదు కానీ, అంటే నాకున్న దానిలో స్టూడెంట్స్కి అంటే ఏదైనా ఇవ్వడం కానీ, లేకపోతే దేవుని సేవకులు ఒకసారి అంటే మర్చికి చెప్తా ఉన్నాను. ఒకసారి నాకు బస్ స్టాండ్లో నాకు నీడ్ ఉంది యాక్చువల్గా, ఒక 1000 రూపీస్ దొరికాయి అనమాట. దానికోసం వెయిట్ చేశాను చాలాసేపు, చాలా సమయం వెయిట్ చేస్తే ఎవరు ఇవ్వలేదు, ఎవరు రాలేదు. అయితే ఆ సమయంలో మా అమ్మకి ఫోన్ చేసి ఇట్లా దొరికినాయి అమ్మ అంటే, ఇట్లా ఇవ్వనా బస్ స్టాండ్లో అంటే, ఎవరికని ఇస్తావు, అందరూ నా ఏం తీసుకోవచ్చు, అలా వెయిట్ చేయని చెప్పారు. సో నాకు వెంటనే ఒక సేవకుడు గుర్తొచ్చాడు. ఆయన ఇండిపెండెంట్గా ఎంతో నమ్మకంగా తనవి ఎవరికి షేర్ చేయడు, ప్రభు మీదే ఆధారపడతాడు. సో ఆయన గుర్తొచ్చి ఆయనకి కొట్టేశాను. నా దగ్గర నాకు నీడుంది నేను. అయితే తర్వాత రోజే నాకు మన పీటీఆర్, ఇంతకుముందు ఇక్కడ ఉన్న అబ్బాయి కౌన్సిలింగ్కి వచ్చాడు అక్క దగ్గర, ఆంటీతో మాట్లాడడానికి. సో ఆంటీ తనకి హెల్ప్ చేస్తే నాకు కూడా హెల్ప్ చేశారనమాట. సో కొంత అమౌంట్ పంపించారు. సో అట్లాగా దేవుడు ఎంతో హెల్ప్ చేస్తూ వచ్చాడు. అంటే అదొకటే కదా మచ్చుకు చెప్పాను అనమాట. సో కాలేజీలో కూడా ఉన్నప్పుడు కూడా అట్లాగే నాకు ఎగ్జామ్ ఫీజు 23,000 కట్టకపోతే ఆ సమయంలో కూడా ఒక సేవకుని ద్వారా నాకు వేరే అన్న ద్వారా ఇట్లా నేను అడగలేదు అసలు, అన్నే ఆ టైంకి ఫోన్ చేసి, అంటే మనం ఇస్తే దేవుడు దాచిపెట్టుకోడు, తప్పకుండా మనకి అంతకంటే ఎక్కువే ఇస్తాడు అనేది నేర్చుకోవడం, ఇవ్వాలి అన్నది నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఇంకొకసారి కూడా అట్లానే వేరే అన్నకి అట్లా ఇస్తే, అంతకంటే వేరే అన్న, తమ్ముడు దేవుడు రాత్రి నీకు ఇవ్వమన్నాడు అని చెప్పేసి అట్లా జరగడం, పంపడం జరిగిందన్నమాట. సో అలాగా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. తర్వాత పర్సనల్ ఎవాంజలిజం. సో నేను డిప్లొమాలో ఉన్నప్పుడు ఇట్లా ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, హాస్టల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గురించి నేను డైలీ ప్రార్థన చేస్తూ వచ్చాను. మిడ్నైట్ అయినా ఒకవేళ మర్చిపోయినా కానీ అట్లా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చాను. తన బాప్తిస్మం కోసం, తన కోసం రక్షించబడడానికి, ఆయా క్యాంప్స్కి అటెండ్ అవ్వడానికి, తను కూడా ప్రభు పనిలో అంటే స్టూడెంట్ మినిస్ట్రీలో కమిటీ మెంబర్, ప్రేయర్ సెక్రటరీగా పనిచేయడానికి. సో అలాగా దేవుడు సహాయం చేశాడు, తను రక్షించబడడానికి అలాగా సహాయం చేశాడు. సో వ్యక్తులతో మాట్లాడడం, పరిచయం చేసుకోవడం, కరపత్రాలు ఇవ్వడం. సో ఇలాగా ఆయనతో వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన పని చేయాలని ఎంతో కొంత అనేది నేర్పిస్తూ వచ్చాడనమాట. సో నా యొక్క టఫ్ సిచ్యువేషన్స్లో, హార్డ్ సిచ్యువేషన్స్లో, లోన్లీ పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు ఎంతో, ఆయన వాక్యం చదివినప్పుడు, ఆయనతో గడిపినప్పుడు ఎంతో నెమ్మదిని, ఆదరణని నాకు సో ఇస్తూ వచ్చిందనమాట. సో ఇలాగా దేవుడు నాకు హెల్ప్ చేస్తూ వచ్చాడు. సో ఇవి. థ్యాంక్ యూ.